ఓకే. ఇప్పుడు మీ నోట్లో నుంచి ఒక వర్డ్ వచ్చింది పీరియడ్ అని. ఆ. అది ఒకప్పుడు పీరియడ్ అంటే ఫుల్ స్టాప్. ఓకే. ఓకే. నాకది తెలుసు. దాని మీనింగ్ తెలుసు. కానీ కొన్ని ఇప్పుడున్న ఒకప్పుడున్న సిట్యుయేషన్‌లో ఎందుకురా ఈవిడకి ఏమన్నా పిచ్చి పుట్టిందా? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతుంది కూర్చొని పీరియడ్స్ అసలు ఎవరైనా చెప్తారా బయటికి అది ఇది అనేసి చాలా మంది వాగారు. కానీ అది చెప్పుకోకపోతే ఆపోజిట్ పర్సన్‌కి ఇప్పుడు మీరున్నారు. ఇప్పుడు మీరు అలా పీరియడ్స్ వచ్చిందని మీరు నాకు చెప్పకపోతే నేను ఎలా రియాక్ట్ అవుతానో తెలీదు కదా! ఫర్ ఎగ్జాంపుల్ మనిద్దరం ఒకటే ఫ్యామిలీ అయ్యుంటే. అవును. అది చెప్పడం వల్ల ఏదో ఒకటి ఉంటది కదా! కానీ ఎందుకు దాన్ని కూడా పాయింట్ అవుట్ చేస్తానే ఉంటారు ఇప్పటికి. ఇప్పుడు ఆడపిల్లల పీరియడ్స్ గురించి రీసెర్చ్ ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? ఐడియా రియల్ లేదు. బ్లడ్ తో అంటే ఆ అమ్మాయి పీరియాడిక్ హైజీనిక్ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి దాని చుట్టూ తన హెల్త్ గురించి రీసెర్చ్ చేయడం 2023లో స్టార్ట్ అయింది. హ్మ్. అంటే ఆడదాని పీరియడ్స్ గురించి డాక్టర్లే పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నీకు ఎంపతి, ఒక మనిషికి నువ్వు పనికి రావాలన్నా, ఒక సొసైటీలో మనం నలుగురు కలిసి ఉండాలన్నా, ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవాలంటే మాట్లాడకపోతే ఎట్లా? హ్మ్. ఇవి మాట్లాడుకోవాల్సిన బేసిక్ టాపిక్స్, అవన్నీ ట్యాబు చేసేసారు. నాకు మాట్లాడే ధైర్యం ఉంది, అక్కడ అవసరం ఉంది దాని గురించి, అందుకే మాట్లాడుతున్నా. చాలా మంది మాట్లాడడం అవసరం అని నేర్పిస్తున్నా. చాలా మంది కాల్స్ చేసి కూడా మిమ్మల్ని ఎందుకు మాట్లాడుతున్నావు అని కూడా మాట్లాడినట్టున్నారు కదా! అలాంటప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు మీరు? ఇంటికి వెళ్ళి పడుకో అని చెప్తా, లేదా నా ఇంటర్వ్యూలు చూడని చెప్తా. ఓకే. ఓకే. మీరు చెప్పే సందర్భాల్లో కూడా నా దేశం వదిలి నేను బయటికి వెళ్ళను. నేను ఈ దేశంలోనే పుట్టాను. ఈ దేశంలోనే కలిసిపోతాను. నాకు యూఎస్ డాలర్ వద్దు. యూఎస్ కరెన్సీనే వద్దు. అలాంటి ఈ వర్డ్ వాడకూడదు. ఇలాంటి పాపిష్టి సొమ్ము పాపిష్టి నాకొద్దు. దేశం అది. పాపిష్టి దేశం సొమ్ము నాకొద్దు అనేసి అన్నారు. ఎందుకు? ప్రపంచంలో జరిగిన చాలా పాపాలు చేసిన మనుషుల్లో అమెరికా ఒకటైతే యూరోప్ ఒకటి, రెండు. ఎందుకని అలా? కొలోనైజర్స్ వాళ్ళంతా. హ్మ్. అసలు అమెరికాలో ఉండే తెల్లోళ్ళు వాళ్ళు నేటివ్స్ కాదు, నేటివ్ అమెరికన్స్ వేరే ఉండే. వాళ్ళని చంపేసి ఘోరంగా ట్రామటైజ్ చేసి చంపేసి మొత్తం ఖరాబ్ చేసేసి వీళ్ళు ఇమిగ్రెంట్స్ వచ్చి ఇది మా ల్యాండ్ అని చెప్పి డిసైడ్ చేసుకొని వేరేళ్ళని మళ్ళీ ఇమిగ్రెంట్స్ అని ముద్రేసి వాళ్ళని ఇప్పుడు హరాస్ చేస్తున్నారు. ఈ రోజుకి కూడా మెక్సికన్స్ ని వాళ్ళని ఎంత ఘోరంగా హరాస్ చేస్తున్నారు. ఐ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ దట్ కంట్రీ. కానీ మీ మమ్మీ కూడా ప్రెజెంట్ యుఎస్ లోనే మా చెల్లి యుఎస్ ఆర్మీలో ఉంది. ఆర్మీనా? ఏది యుఎస్ ఆర్మీయా? ఇక్కడ వాళ్ళు అక్కడ ఆర్మీ ఎలా? మై సిస్టర్ వాజ్ ద లాస్ట్ పర్సన్ టు గెట్ ఇన్ టు ఆర్మీ. వాళ్ళకి హిందీ మాట్లాడే ఒక ఇండియన్ పర్సన్ ఇన్ ఆర్మీ కావాల్సి ఉండే. ఓకే. ఓకే. సో అట్లా మా చెల్లి ట్రైన్ అయ్యి ఆర్మీలో జాయిన్. ప్రెజెంట్ ఓకేనా? ఏ చెల్లి? మీన్ సెకండ్ ఫోర్త్ చెల్లి. ఇప్పుడు మీకు ఉన్న 5 సిస్టర్స్లో ఏ సిస్టర్తో ఎక్కువ బాండింగ్ ఉంటుంది? చిన్న చెల్లి. సారీ, చిన్న చెల్లి. చిన్న చెల్లి. ఇప్పుడు డైలీ ఇప్పుడు తను ఇక్కడే ఉన్నారా? యూఎస్లోనే ఉంటారు. మమ్మీ వాళ్ళతో ఉంటారా? మమ్మీ వాళ్ళతో ఉండరు, ఎవరు వాళ్ళు సపరేట్ ఉంటారు. మాట్లాడతాం వారంకి ఒకసారి 2-3 గంటలు మాట్లాడుకుంటాం. మమ్మీకి ఇప్పుడు మీకు రిలేషన్ ఏమైనా ఉందా అసలు? ఎవరితో? ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కరితో కూడా? చెల్లి. ఓన్లీ చెల్లి ఒక్కతే, డాడీ లేదు, మమ్మీ లేదు, ఇద్దరు డివైడ్గా. మీరు ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా అంటే మీరు ఒక ప్రేమను ఎత్తుక్కుంటారు కదా, ఆ ప్రేమ అనేది ఏమన్నా దొరుకుతుందా ఇప్పుడు సొసైటీలో మీకు? చిన్నపంచి ప్రేమ వెతుక్కుంటూ ప్రేమ కోసం నాకు ప్రేమ కావాలి అని తిరుగుతుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే అందరు అదే పరిస్థితిలో ఉన్నారు. అందరు ప్రేమను వెతుక్కుంటూనే ఉన్నారు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రేమ ఇయ్యగలిగే కెపాసిటీ మనకు ఉంటుంది, ప్రేమ కావాలనే అవసరం మనకు ఉంటుంది. సో నేను ప్రేమ కావాలి అనే దాంట్లో కంటే ప్రేమ ఇచ్చే దాంట్లో చూసుకోవడం స్టార్ట్ చేశా. అట్లా నేను మెంటల్లీ పీస్ఫుల్ అయిపోయా. సో అలా నేను ఒక ఇమోషనల్గా నా ఫ్రెండ్స్ అందరికి మదర్ కూడా అయిపోయినా. సో అందుకే పిల్లలు లేరన్న లోటు లేకుండా నా ఫ్రెండ్స్ అందరు నన్ను అమ్మని చేసేసిండ్రు మెంటల్గా. సో అలా ప్రేమని ఇవ్వడంలో చూసుకుంటుంటాను నేను. కానీ నేను గాయత్రి గుప్తా అని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని కొంతమంది నా బాగా క్లోజ్గా ఉండే కొంతమంది ఫ్రెండ్స్కి చెప్పిన. కొంతమంది పాజిటివ్గా అన్నారు, కొంతమంది నెగిటివ్గా మాట్లాడారు. అరే అంటే ఈ మాటలు అనకూడదు మీతో డైరెక్ట్గా, అరే దానికి ఏం తెలుసురా మొత్తం ఏదో వాగుతుంది కెమెరాల ముందు కూర్చొని అని కొంతమంది అన్నారు. కొంతమంది ఏమన్నారంటే మేము ఎంత లోలో ఉన్నా గాయత్రి గుప్తా గారి ఇంటర్వ్యూస్ చూసుకుంటాం అనేసి కొంతమంది అన్నారు. అందులో ఒక పర్సన్ పేరు చెప్తాను, రేష్మా అని నా ఫ్రెండ్. కానీ అలా అంటే పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు, మీవి నెగిటివ్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు చెప్పే కంటెంట్ మాత్రం మారట్లేదు. ఎందుకు? ఆ ఒక పర్సన్కి అలా అర్థమవుతుంది, ఇంకొక పర్సన్కి ఇంకో వేలో అర్థమవుతుంది. ఎందుకు? దానికి రీజన్ ఏంటి అసలు? ఇప్పుడు అంటే అర్థం చేసుకునే మైండ్ సెట్టా లేకపోతే ఏంటి? అదొకటి ఫస్ట్ అయితే. రెండోది ఏంటంటే
మనకి ఇప్పుడు జ్వరం వస్తే ఒక సార్ట్ ఆఫ్ బాడీ పెయిన్స్ వస్తాయి, అవును. క్యాన్సర్ వస్తే ఒక సార్ట్ ఆఫ్ బాడీ పెయిన్స్ వస్తాయి. ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు వచ్చే నొప్పి ఆడికే తెలుసు, డాక్టర్ కొద్ది గొప్ప తెలుసు. ఒక జ్వరం వచ్చినోడి నొప్పి, క్యాన్సర్ వచ్చినోడి నొప్పి వేరే వేరే ఉంటాయి. సో ఇప్పుడు నేను క్యాన్సర్ వచ్చిన నొప్పి గురించి మాట్లాడుతున్నాను అనుకో, జ్వరం వచ్చిన నొప్పి అర్థమైన మనిషికి ఈ నొప్పి తెలీదు, వీడికి ఎంపతి లేదనుకో, ఆడికి అసలు ఈ నొప్పి ఓవర్ చేస్తుంది ఏమే అంటారు. నొప్పి అనుభవించినోడికే తెలుస్తుంది. సో జీవితంలో ఎవరైతే నొప్పి అనుభవించి బాగుపడాలి, బయటపడాలి అనుకుంటున్నారో వాళ్ళకి నా మాటలు అర్థమవుతాయి. ప్రివిలేజెస్లో పెరిగి ఈగోలో బ్రతుకుతూ కష్టం అనేది ఎక్కువ చూడని వాళ్ళకి నా మాటలు అర్థం కావు. అంటే చిన్నప్పటి నుంచి సుఖానికి అలవాటు ఎంతో కొంత కంఫర్ట్ జోన్ ఉండడం వల్ల, ప్రివిలేజెస్ లో పెరగడం వల్ల నా మాటలు అర్థం కావు. ఇంకొకటి మీరు అన్న దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే పెయిన్ అన్నారు కదా, దానికి నేను రీసెంట్గా ఒక హాస్పిటల్కి వెళ్ళిన. ఒక లేడీ ఇలా డెలివరీ కోసం వచ్చారు. ఏముంది లేరా, కొంతమంది మాట్లాడుకుంటున్నారు, ఏముంది లేరా బొక్క, ఏముంది జస్ట్ అలా వెళ్ళేసి ఇలా వచ్చేస్తారు అని సింపుల్గా అనేసారు. ఎగ్జాక్ట్లీ, ఎంపతి లేకపోవడం. ఇంకొకటి, ఇప్పుడు ఓకే ఇవన్నీ వదిలేసండి, ఇంకా ఎక్కడ మాట్లాడుతూనే ఉన్నారు. మూవీస్ గురించి మాట్లాడుకుందాం కాసేపు సరదాగా. అసలు మూవీస్ చెయ్యాలని ఉందా, చేయకూడదని ఉందా మీకైతే? మూవీస్ అనేది నేను ఒక ఆర్టిస్ట్, ఓకే, నేను ఆమె స్టోరీ టెల్లర్. నా దగ్గర డబ్బులు ఉంటే సినిమా తీసి సినిమాలో చెప్తా కథ, లేదంటే ఇలా కూర్చొని ఇక్కడ చెప్తా కథ. కథ అయితే చెప్తా, అది నా కథ చెప్తానా, నేను ఒకటి రాసి చెప్తానా అనేది నా అర్హత బట్టి, నా పరిస్థితుల బట్టి, నా స్తోమత బట్టి ఉంటాయి. సో ఐ కాంట్ స్టాప్ టెలింగ్. అది డబ్బులు వస్తే మూసుకొని ఇంటర్వ్యూలు కాకుండా సినిమాలలో చెప్తాను. ఛాన్సెస్ ఎందుకు రావట్లేదు గాయత్రి గుప్తా గారికి అంటే సమాధానం ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, నేను మాట్లాడితే కొంతమందికి నచ్చను, కొంతమందికి నచ్చుతాను. ఇండస్ట్రీలో అలా నచ్చని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఛాన్సెస్ రావు. ఓకే, ఓవరాల్ మీ ఒపీనియన్ ఏంటి అంటే ఇండస్ట్రీలో స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటే మనకి ఏమి రావు. ఆడది అంటే ఒంగాల మాట్లాడొద్దు, సైలెంట్ గా ఆబ్జెక్టిఫై అవ్వడానికి రెడీ ఉండాలా, ఒపీనియన్స్ ఉండొద్దు, ఏం చెప్తే చెయ్యాలా, అంటే రావాలి, నువ్వు జస్ట్ పప్పెట్లా ఉండాలి, ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ ఒపీనియన్స్ ఉండకూడదు. అవన్నీ ఉండాలంటే మీ అయ్యా పెద్ద పెద్ద స్టార్ అయి ఉండాలా, లేదంటే ఫుల్ పైసలు ఉండాలి. అవి లేకపోతే మూసుకొని కూర్చో, మనతో కావు. ప్రెజెంట్ ఏమన్నా ఛాన్సెస్ వస్తున్నాయి కానీ ఇండిపెండెంట్ సినిమాలు వస్తాయి, పెద్ద సినిమాలు రావు. మరి ఈ సినిమాలు వదిలేసి సీరియల్స్ సైడ్ ఏమన్నా ట్రై చేయొచ్చు కదా? అంటే నేను బిగ్ బాస్ కేసు పెట్టిన తర్వాత టీవీ వాళ్ళు కూడా ట్రిగర్ అయిపోయారు. అవునవును, ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. బిగ్ బాస్ కి అసలు మీకు ఎక్కడ అసలు ఎందుకు బిగ్ బాస్ మీద ఎప్పుడు చూసినా రెచ్చిపోతానే ఉంటారు? నన్ను రెచ్చగొడుతూ ఉంటారు, నేనేం రెచ్చిపోను, నేను అసలు రెచ్చిపోను. నేను చాలా శాంతమైన మనిషిని. నా దగ్గర ఒక పెద్ద లొల్లి వచ్చినా అని కూర్చొని రాబోయే మాట్లాడని చెప్పే మనిషిని నేను. ఇంకొకటి, బేబీ మూవీ ఫస్ట్ మీకే వినిపించారు అని కూడా విన్నాను. బేబీ మూవీ కాదు, ప్రేమించొద్దు అనే సినిమా నా ఫ్రెండ్ షిరింది. సో ఆ షిరిన్ సినిమా వీళ్ళు ఎత్తేసారు, బేబీ మూవీ ఎత్తేసారు, మొత్తం ఎత్తేసి అవార్డ్స్ రివార్డ్స్. దాని మీద ఇంకా కేసు నడుస్తూనే ఉందా? అది ఇంకా ఇన్ని ఇయర్స్ అయ్యి ఇన్ని అవార్డ్స్. జస్టిస్ సిస్టమ్ స్లో కదా, జర టైం పడుతుంది. ఫస్ట్ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడానికి టైం పట్టింది. ఇప్పుడు ఆల్రెడీ ఆ మూవీ రిలీజ్ అయింది కదా, మీరు చెప్పిన మూవీ. అవును, అమెజాన్ లో చూడండి. ఇప్పుడు ఇది కూడా రిలీజ్ అయింది, ఆల్మోస్ట్ 2 years దాటేసింది కదా బేబీ మూవీ రిలీజ్ అయ్యి. కరెక్ట్, 2 years. 2 years దాటేసింది. మరి జస్టిస్ సిస్టమ్ అట్లనే ఉంటది. అంటే స్టోరీ ఒకేలాగా ఉన్నప్పుడు చూడండి, 2 సినిమాలు చూడండి, అర్థమవుతుంది. అదే కదా ప్రాబ్లం. టక జస్టిస్ అయిపోతే బానే ఉండు. మన దగ్గర సంవత్సరాలు నాంతే కేసులు. నా బిగ్ బాస్ కేసుకి ఎన్ని రోజులు తిరిగా? మోర్ దాన్ సంవత్సరం తిరిగా. ఏమైంది? ఏం కాలేదు. ఇప్పుడు ఒకవేళ మీకు నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ ఇఫ్ ఇన్ కేస్ బరాబర్ వెళ్తారా? బరాబర్ వెళ్తా. అక్కడ ఐ మీన్ ఫైట్ చేస్తారా, లేకపోతే ఏమన్నా? ఫైట్ అంటే ఇప్పుడు నేను కొట్లాడే మనిషిని కాదు, సెన్స్ మాట్లాడతా. అది వాళ్ళకి నచ్చకపోతే నేనేం చేయలేను. దాన్ని కొట్లాడే ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. ఇప్పుడు కొట్లాడి లొల్లిలు పెట్టుకుంటే ఏమవుతుందంటే బాడీలో కార్టిజాల్ పెరుగుతుంది. కార్టిజాల్ అంటే నెగిటివ్ హార్మోన్, ట్రామాకి మనని తోసే హార్మోన్. అది అడ్రినల్ రష్, కార్టిసాల్. బిగ్ బాస్ లో ఏమైతుందంటే గొడవలు పెడితే టీఆర్పీ కోసం గొడవలు పెడుతుంటారు. ఆ టీఆర్పీ కోసం మనుషుల మీద నెగిటివిటీ రుద్దుతున్నారు. సో నేను ఒకవేళ బిగ్ బాస్కి వెళ్తే ఆ నెగిటివిటీ రుద్దకుండా సెన్స్ మాట్లాడగలిగే ఒక కాంట్రిబ్యూషన్ చేయగలుగుతా, అంతే. గాయత్రి గుప్తా గారికి ఎలాంటి క్యారెక్టర్ రావాలని కోరుకుంటున్నారు? కామెడీ, విలన్. విలన్ అంటే ఎలాగా, ఏ క్యారెక్టర్స్? లైక్ విజయశాంతి
ఇట్లా కాదు, మాంత్రికురాలు ఆ, ఆ, ఆ. లేదా కత్తి బట్టి ఇట్లా మర్డర్లు చేస్తారు కదా ఊర్లలో. వేసేస్తారు ఇది అయితే. కానీ ఇప్పుడే కొట్లాడలేనా అనేసి అంటున్నారు. సినిమాలో ఆ సినిమాలో అయినా కానీ కత్తి తిప్పడం రావాలి. నేర్చుకుంటే ఎంతసేపు, నేను కరాటే కిడ్ని. అయితే జాగ్రత్తగా ఉండాలి అయితే. ఉండాలి, ఎవరైనా జాగ్రత్తగానే ఉండాలి, నాతోనే కాదు. ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు గాయత్రి గుప్తా గారు ఎలాగైతే జనాలకి మోటివ్ లాగా లేకపోతే ఎలా అయితే చెప్తున్నారో అలాగే ఇంకొక పర్సన్ ఉన్నారు, కడలి సత్యనారాయణ. తను కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, తను కొన్ని బుక్స్ రాశారు. ఆ బుక్స్లో కొన్ని లైన్సే చదివాను, ఎక్కువేం చదవలేదు. కానీ తను చెప్పే విధానము అవన్నీ చాలా నీట్గా ఉన్నాయి. మీరు ఎలాగైతే చెప్తారో, అంటే మీరు ఇప్పుడు ఓపెన్గా చెప్పేశారు పీరియడ్స్ గురించి కానివ్వండి, లేకపోతే సెక్స్ గురించి కానీ, తను ఓపెన్గా డ్రెస్సింగ్ గురించి ఆ స్టైల్ మొత్తం చెప్పేస్తారు. కానీ చాలామంది ఆవిడ్ని కొన్ని పాయింట్స్ వల్ల, 2 పాయింట్స్ వల్ల నెగిటివ్గా పోర్ట్రే చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు అసలు అది? అమ్మాయి ఇంటెలిజెన్స్ ఇంటిమిడేటింగ్ ఉంటది అబ్బాయిలకి, అది అబ్బాయిలకు కాదు, పేట్రియార్కల్ మొగోళ్ళకి ఆడదాని ఇంటెలిజెన్స్ ఎప్పుడు ఇంటిమిడేటింగ్ ఉంటది. దట్ ఈస్ వై డిఫెన్స్ లో అబ్బాయిలు అందరూ ఆల్మోస్ట్ కడలి సత్యనారాయణ గారు స్క్రీన్ మీదకి వచ్చి 2 months 1.5 months అవుతుంది. ఇది ఈ హేట్ పాయింట్స్ వల్ల. ఇప్పుడు ఒకవేళ వీళ్ళన్న మాటలకి కడలి అనే అమ్మాయి చాలా సెన్సిటివ్ అయితే సూసైడ్ చేసుకుంటే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకుంటారు? ఎగ్జాక్ట్లీ అమ్మాయి వెళ్ళి ఎవరు పర్సనల్ లైఫ్ లో అటాక్ చేసిందా, ఎవరు నన్ను పిలిచి నువ్వు ఎర్రి పుష్పానివి అని అలా ఎవరు నమ్మలేదు కదా. ఆమె బాధ్యత ఆమె చెప్పుకుంది, అది కూడా తప్పే అంటే ఇంకా మన ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉందో మనం ఆలోచించుకోలేదు సొసైటీ. ఓవరాల్ గా మీరేం అసలు కడలి సత్యనారాయణ గురించి మీరేం మాట్లాడతారు? కడలి సత్యనారాయణ మీకు కొంచెం క్లోజ్ అని తెలుసు నాకు కూడా, మీరేం చెప్తారు తన గురించి చెప్పాలి అంటే? చాలా స్ట్రగుల్ అవుతుంది లైఫ్ లో. ఒక అమ్మాయి అంతా వచ్చి పబ్లిక్ గా కూర్చొని అంత డీటెయిల్ గా మాట్లాడుతుంది అంటే తన చుట్టూ తనని అర్థం చేసుకునే వాళ్ళు సరిగ్గా లేరు. ఈ విషయాలు అందరూ అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి అనే పాయింట్స్ మాట్లాడుతుంది తను. ఇప్పుడు నేనే ఎందుకు మాట్లాడతా, బికాస్ అందరికీ అర్థమైనా కాకుండా ఎంతో కొంత మార్పు కోరుకుంటున్నాం. అండ్ ఆ మార్పు జరగడానికి కావాల్సిన భాష, తెలివి, మాట్లాడే తెలివి, రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి వీ ట్రై టు కమ్ అండ్ టాక్, సో దట్ డిఫెన్స్లో కాకుండా అరే బై ఇట్లా ఆలోచించి చూడండి, ఓకే మీ ఈగో మీకుంది నేను ఒప్పుకుంటా, కానీ కెన్ యూ థింక్ లైక్ దిస్, కెన్ యూ థింక్ ఫ్రమ్ అవర్ పర్స్పెక్టివ్, మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎప్పుడన్నా ఆలోచించి చూడండి అని పెట్టింది. వచ్చి ఇంకా డిఫెన్స్లో వెళ్ళిపోతున్నారంటే అంతే. ఇంకా కడలి చెప్పే వాట్స్ ఉంటాయి కదా, చాలా మెచ్యూర్గా మాట్లాడుతూ ఉంటుంది తను. మాట్లాడే మాటలు కూడా అంటే తను నేనేం వేసుకుంటే మీకు ఎందుకు రాబోయి, అది నా లైఫ్ స్టైల్, నా ఇష్టం, నా ఇంట్లో వాళ్ళకి లేని నొప్పి మీకు ఎందుకు అనేసి కొంచెం పాజిటివ్గా మాట్లాడతారు. అంటే ఇప్పుడు మీరున్నారు గాయత్రి గారు ఇలా ఉండడం మీరు నాకు నచ్చలేదు అంటే నువ్వు ఎవరాబాయి నాకు చెప్పడానికి సింపుల్గా అంటారు. అదే నేను మీ అన్ననో మీ తమ్మున్నో లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్నో అయితే అరే అదా కాదురా నచ్చ చెప్పడానికి ఉంటుంది మీరు, అంతే కదా. కానీ తను అలా చెప్పడం కూడా తప్పైపోతుందా అనేది తీసుకుంటుంది సొసైటీ. అంటే ఒక మనిషి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి ఉంది, ఎక్స్ప్రెస్ చేసే హక్కు మనకు ఒకటి ఉంది. మనకు ఒక బాధ అవుతున్నప్పుడు ఎక్స్ప్రెస్ చేసింది. ఇప్పుడు అబ్బాయిలు ఇంత డిఫెన్స్ లో ఉంటున్నారు, దెర్ ఆర్ సో మెనీ ఉమెన్ దట్ ఆర్ సపోర్టింగ్ హర్, వీడియోలు చేసి పెడుతున్నారు, అవి కూడా చూస్తున్నారు కదా మీరు. అంటే ఒక అమ్మాయిని అబ్బాయిలు అర్థం చేసుకోలేకపోతున్నారు కానీ సాటి అమ్మాయిలు అర్థం చేసుకోగలుగుతున్నారు కదా. అమ్మాయిలు ఇప్పుడు మీరంతా కడలి గురించి అబ్బాయిల రియాక్షన్లు ఒకలా ఉంటే అమ్మాయిల రియాక్షన్లు కూడా ఒకలా ఉన్నాయి. అమ్మాయిలో కూడా నెగిటివ్ గా అనే వాళ్ళు కూడా చాలా మంది ప్రివిలేజెస్ లో ఉన్నారు. నొప్పి చెప్పాను కదా, ఒక క్యాన్సర్ నొప్పి వచ్చినోడికి గురించి జ్వరం నొప్పి తెలిసినోడు మాట్లాడకూడదు, క్యాన్సర్ నొప్పి వచ్చినోడు గురించే మాట్లాడాలి. ఎవరి నొప్పి ఆడది. సో వీడికి ఎంపతి లేదు అంతే. ఓకే గాయత్రి గారు, నా కోసం ఇంత టైం కేటాయించారు మీరు. అండ్ ఇంకా మీరు అనుకున్న స్టేజ్కి వెళ్ళాలి, మీరు అనుకున్న విలన్ క్యారెక్టర్స్, కామెడీ రోల్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరు ఎన్ని అనుకున్నా కానీ మీరు చెప్పాలనుకున్నది స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలని కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది గైస్ ఈరోజు ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళా కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.